మయూరి విషయం మాట్లాడదామని వచ్చా. వాళ్ళ అమ్మ మయూరి అని దానికి ముద్దుగా పేరు పెట్టుకుంది. పెద్ద డాన్సర్ అవుతుందని ఆశపడిందో ఏమో. మరి అమ్మా, మన ఇంట్లో డాన్స్ అచ్చిరాదు కదా. మయూరి ఒకవేళ డాన్స్ నేర్చుకుంటే ఏమైనా అవుతుందమ్మా? ఏమీ కాదు. కావలసింది నువ్వు ఆగమన్నా ఆగదు. వెనకటికి మీ తాతగారు సుబ్బరాయ శాస్త్రి గారికి జలగండ ఉందని జోస్యులు చెప్పారు, అంతే. ఈతకు పోయేవారు కాదు. ఒక ఏరు దాటడం కాని, చెరువు కట్టుకు వెళ్ళడం కాని, కనీసం పెరట్లో ఉన్న బావిలో బకెట్ నీళ్లు కూడా తోడేవారు కాదు. అంత జాగ్రత్తగా ఉంటే చివరికి ఏమైంది? గుండులా ఉండే మనిషి దాహం వేసి రాగి చెంబులో నీళ్లు పోసుకుని గుక్కెడు తాగి పొలం ఆరి గుట్టుక్కుమన్నారు. అలా వచ్చింది ఆయనకి జలగండం. అమ్మయ్యా, బతికిపోయాను. తాతగారికి జలగండం అంటే వీడు బతికిపోయానంట.